కర్ణాటక రాష్ట్రం తుమ్కూరులోని ప్రసిద్ధ సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి శివాఖ్యం చెందారు. గత 15 రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేపు సాయంత్రం 4:30 గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు పూర్తి చేయనున్నట్లు మఠం నిర్వాహకులు ప్రకటించారు. కర్ణాటకలో 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చెప్పారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సెలవు కూడా ప్రకటించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తలెత్తడంతో గత కొన్ని వారాలుగా ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన శివాఖ్యం చెందాలన్న సమాచారం తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున మఠానికి తరలి వస్తున్నారు. దీంతో అక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడియూరప్ప, ఎంబీ పాటిల్, కేజే జార్జ్, సదానంద గౌడ లాంటి రాజకీయ ప్రముఖులు కూడా ఆయన మృతికి నివాళులు అర్పించారు. శివకుమారస్వామిని నడిచే దేవుడిగా ఆయన ఆరాధకులు పిలుచుకుంటారు. 12వ శతాబ్దంలోని సంఘ సంస్కర్త బసవ రూపంలో జన్మించిన అవతారమూర్తిగా కీర్తిస్తూ ఉంటారు. లింగాయతులకు ఆరాధకుడైన ఆయన సిద్ధగంగ విద్యాపీఠానికి అధిపతిగాను ఉన్నారు. ఈ విద్యాపీఠం కింద 125 అనుబంధ విభాగాలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలలు కొనసాగిస్తున్నారు. ఇందులో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం రామనగర జిల్లాలోని వీరపుర గ్రామంలో 1907 ఏప్రిల్ 1న శివకుమారస్వామి జన్మించారు. పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొని మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. 2015లో ఆయన పద్మభూషణ్ అందుకున్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారతరత్న ఇవ్వాలని గత వారమే కర్ణాటక సీఎం కుమారస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.